హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ 1510. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే మార్నింగ్ లేచి స్నానం చేసేసి ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. ఇది నానడానికి టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత బెల్లం పగలగొట్టేసి పానకం కోసం బెల్లం కూడా నానబెట్టుకుంటున్నాను. తర్వాత మందిరం దగ్గరికి వెళ్ళేసేసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పూజా మందిరం క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నీ తుడుచుకొని దేవుడికి బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ మాకు గడప అనేది ఏం లేదు, చిన్నగా ఉంటే గడపకు పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను రోజు అనేసి మీకు సింపుల్గా ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ చండీగఢ్లో అయితే మాకు పూలు దొరకవు, బయట అమ్మరు. ఉన్న చెండుమల్లె పూలు దొరుకుతాయి, 4 అలా ఉంటాయి, 20 రూపాయలు. అందుకోసం అనేసి మా వారికి చెప్తే సెక్షన్లో తీసుకొచ్చారనమాట పూలు, అలాగే మామిడాకులు. దేవుడికి పూలు ఈ విధంగా అలంకరించుకున్నాను. తర్వాత దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడికి దీపం పెట్టుకుంటున్నా. దేవుడికి దీపం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో కూడా హాయిగా ఉంటుంది అన్నమాట. దేవుడికి దీపం పెట్టుకుంటే దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత దేవుడికి పెసరపప్పు పానకం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను. తర్వాత హారతి ఇచ్చేసి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇంట్లో ధూపం వేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వస్తుందన్నమాట. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఏమేమి చేశానంటే ఈరోజు ఇడ్లీ, చట్నీ, అలాగే సాంబారు. టిఫిన్ ఇడ్లీ చేసామనుకోండి, ఆ రోజు సింక్ నిండా గిన్నెలే ఉంటాయి. టిఫిన్ తిన్న తర్వాత నేను ఒక పక్క వంట చేసుకుంటూ గిన్నెలన్నీ కడిగేశాను. మీరందరూ కూడా అలాగే చేస్తారేమో, నేనైతే ఇలాగ చేస్తాను అని మీకు చెప్తున్నాను. ఈరోజు అయితే నేను శనగబాల పాయసం చేస్తున్నాను. అందుకోసం అనేసి ఒక గిన్నెలో శనగబాయలు ఉడకబెట్టుకున్నాను. ఇంకొక పక్క తాలింపు కోసం అనేసి ఉల్లగడ్డలు ఉడకబెట్టాను. ఇంకొక పక్క రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. చండీగఢ్లో కూడా శ్రీరామనవమి చేసుకుంటారు. మనకు ఉగాది రోజున ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ అయితే 9 రోజులు ఇక్కడ నవమి చేసుకుంటారు. మన ఊర్లలో అయితే సాయంత్రం అయ్యాలకు రాముల వారి మెరవన చేస్తారు కదా, భజనలతో ఊరంతా రాముల వారిని మెరవన చేసి తర్వాత ప్రసాదాలు ఇస్తారు కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే సాయంత్రం అయ్యాలకు గుడి దగ్గరే ఉండేవాళ్ళము పండగ రోజు. ఎందుకంటే గుళ్ళో బొరుగులు, పెసరపప్పు, అలాగే పానకం ఇస్తారు కాబట్టి మన చిన్నప్పటి రోజులే బాగుండేవి. ఇప్పుడు ఆ రోజులు ఏం లేవు. మీరు ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్లో చెప్పండి. నేనైతే ఈరోజు సింపుల్గా శనగబేళ్ళ పాయసము, చిత్రాన్నము, రైసు, ఉల్లగడ్డ తాలింపు చేశాను. ఎక్కువ స్పెషల్స్ ఏం చేయలేదు, మేము ఉండేది ఇద్దరం కదా, అయిపోవనేసి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొనేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. చిన్ను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో ఈ డ్రెస్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పంచకులాలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. దాంట్లో నేను కొద్దిగా వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో అనేసి వీడియో తీశాను అనమాట. ఇక్కడైతే చండీగఢ్లో ట్రాఫిక్ ఎక్కువే అండి. అసలు మేము టెంపుల్కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. దారిలో శివాలయం కూడా ఉంది, బాగుంది. అందుకని ఇక్కడ కూడా ఒక వీడియో క్లిప్ తీశాను. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది పంచకుల సెక్టార్ 12లో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో అయితే రకరకాల పూల మొక్కలు ఉంటాయి. ఈ పూలతోనే దేవుడికి ప్రతిరోజు పూజ చేస్తారు. టెంపుల్లో అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది. టెంపుల్కి వెళ్ళగానే మైండ్ చాలా రిలాక్స్ అయింది, అలాగే పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. మా ఫ్యామిలీ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళాము. దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ప్రసాదాలు తీసుకొని అందరం ఇక్కడ కూర్చున్నాము. మాకు తెలియదు ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తినద్దు అనేసి. ఇక్కడ పంతులు చెప్పారనమాట బయటికి వెళ్ళి ప్రసాదాలు తినాలి అనేసి. మేమైతే బయటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత చిన్ను ఎంతో భక్తిగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి దేవుడిని మొక్కుకుంటున్నాడు. చిన్నుకు ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ఇష్టము. దేవుడిని మొక్కుకున్న తర్వాత ఒక చోటు ఉండట్లేదు, గుడి చుట్టూ రౌండ్లు వేస్తూనే ఉన్నాడు.
ఈ టెంపుల్కి మేము 2019లో చిన్నుకు 4 మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాము. సేమ్ శ్రీరామనవమి రోజు. మళ్ళీ ఈరోజు వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చిన్ను కలిసి బాగా ఆడుకుంటున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే నేను ఫస్ట్ టైం రియల్గా చూడడం. ఫొటోస్లో వీడియోలలో చూశాను కానీ రియల్గా ఎప్పుడూ చూడలేదు. చిన్ను ఏం చేస్తున్నాడు అనేసి మేము కూడా గుడి చుట్టూ తిరుగుతున్నాము. ఇక్కడ హోమం చేసేవి కనిపిస్తే నేను వెళ్ళి చూస్తున్నాను. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని శివుడు కూడా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. శివుడితో పాటు విఘ్నేశ్వరుడు అలాగే నాగుల స్వాములు కూడా ఉన్నారు. ఈ టెంపుల్ అయితే మాకు చాలా చాలా నచ్చింది. కాసేపు టెంపుల్లో కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి దేవుడికి దండం పెట్టుకుందామని లోపలికి వచ్చాము. అప్పుడు పంతులు వచ్చేసి మన తెలుగు వాళ్ళు ఉన్నారు. పంతులతో కొద్దిసేపు మాట్లాడి తర్వాత బయటికి వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత చిన్ను ఎక్కడ ఒక చోటు ఉంటున్నాడు. మళ్ళీ రౌండ్స్ వేయడం స్టార్ట్ చేశాడు. పరిగెత్తుతూనే ఉన్నాడు. చిన్నుని చూసి మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద పాప కూడా అలాగే చేసింది. ఆ పిల్లలిద్దరూ ట్విన్స్ అన్నమాట. జనవరికి 1 year వచ్చేసింది పిల్లలిద్దరికి. ఇక్కడైతే మల్లెపూలు కాసాయండి. ఏం కాసాయో అబ్బా. ఈవినింగ్ నైట్ వెళ్ళాం కదా, మల్లెపూలు ఒక్కొక్కటి ఇడుగుతున్నాయి. స్మెల్ సూపర్గా ఉంది. కొద్దిసేపు ఉండేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసాము. మేము ఉండే 3rd floorలో కదా, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము. చిన్ను కుర్తీ ధోతి వేసుకున్నాడు కదా, నడచడానికి కొంచెం కష్టంగా ఉంది. అందుకే నేను చేయి పట్టుకొని పైకి తీసుకెళ్తున్నాను. ఇంటికి రాగానే ఇంట్లోకి కూడా రాకుండా అప్పుడే స్కేటింగ్ స్టార్ట్ చేశాడు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము స్కేటింగ్ బోర్డు. ఈరోజు డెలివరీ అయిందనమాట. పండగ రోజు వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఇదే పని చిన్నుకు. ఎక్కడ కింద పడిపోతాడో అని మాకు భయంగా ఉంది. ఈ వీడియోను నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అదేవిధంగా మీ ఊర్లో రాములవారి ఊరేగింపు బాగా జరిగిందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.